ఎస్పెషలీ డైరెక్టర్ గారు. అండ్ ఐ హర్డ్ మీ ఫస్ట్ సినిమా మీరే ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేస్తారు యూఎస్ నుంచి వచ్చి. ఇట్స్ నాట్ ఈజీ అండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇన్ ద ప్యాషనెట్ పీపుల్కి. అండ్ ఐఎమ్ విషింగ్ అండ్ ఐఎమ్ ప్రేయింగ్ ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలని నా దేవుడిని కోరుకుంటున్నాను. అలాగే టు ద ప్రొడ్యూసర్స్ హూ సపోర్టెడ్ సచ్ టీమ్, నమ్మి టాలెంట్ ఉంది అని నమ్మి చూసి వచ్చి ఇంత ఖర్చు పెట్టి ఇన్ని కోట్లు పెట్టి ఇంత సినిమా చేశారంటే హ్యాట్స్ ఆఫ్ అండి. సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మీరు ఎన్నో 100 చిత్రాలు తీయాలని దేవుడిని కోరుకుంటున్నాను. అండ్ శ్రీ చరణ్ గారు అండ్ హీరోయిన్ గారు, హలో అండి. అండ్ యూ డిడ్ ఎ గుడ్ జాబ్ విత్ ద ట్రైలర్. ఐ సా. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ టు. అండ్ శ్రీచు ఇరగదీసామమ్మ. సూపర్, ఎక్సలెంట్. ఇప్పుడు మనకి ఎప్పుడు ఆ డిబేట్ ఉంటుంది, దేవుడా సైన్సా అనేసి. నాకైతే లేదు ఇన్ జనరల్గా మన సొసైటీలో. సో సైన్స్ ఇవన్నీ ఎప్పుడు కనుక్కున్నారో తెలియదు, కానీ మన దేవుళ్ళు, మన పురాణ కథలు అండ్ రామాయణం తీసుకుంటే 7100 years ముందు వాల్మీకి గారు రాసిన రామాయణంలో ఇంకా ఆ తర్వాత చాలా వర్షన్స్ వచ్చాయి. నేను ఓన్లీ ద ఫస్ట్ వర్షన్ గురించి మాట్లాడుతున్నాను. దాంట్లో చాలా వరకు సైన్స్కి రిఫర్ చేస్తుంటారండి. పుష్పక విమానం కానీ, ద ప్యాలెస్ కట్టడం కానీ, ప్రతి ఒక్కటి యుద్ధాలు జరిగిన విధానాలు కానీ, లాట్ ఆఫ్ సైన్స్. మన గుడులు కట్టిన విధానం కానీ. అండ్ నిజంగా ఆలోచిస్తే మన సైన్స్ ఎప్పుడో మన ధర్మంలో పాటిస్తూ ఉన్నాము. అండ్ అదే చెప్తారు, దేవుడు మనకు కనిపించడం ఏంటంటే దేవుడు ఎక్కడో ఉంటాడు, దేవుడు మనలోనే ఉంటాడు. మనం 10 మందిని మోసం చేయాలి, 10 మందిని చీట్ చేయాలి, ఒకరిని కష్టపెట్టి మనం ఎదగాలి అనుకున్నప్పుడు నీలో ఉన్న రాక్షసుడు యాక్టివేట్ అయ్యి నువ్వు నిద్ర లేసినా, నిద్ర పడుకున్నా ఆ టైంలో నిన్ను ఒకటి కొరుక్కొని తినేస్తుంటారు. అదే అసురులు, అది మీలోనే ఉంటుంది. అండ్ 10 మందికి నిలబడాలి, 10 మందికి హెల్ప్ చేయాలన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు మీకు బ్లెస్ చేస్తారు. అదే దేవుడు, అదే శివ. మీరు 10 మంది కోసం నిలబడితే మీలోనే శివుడు ఉంటాడు. అందుకే బ్రతుకుంటే శివ, సస్తే శవ అన్నారు. సో దట్స్ వాట్ ఐ లర్న్. సో ఆల్వేస్ ఒక మంచి చేద్దాం అనే ఒక యాటిట్యూడ్ ఇది ఎన్వోక్ చేసేదే ప్రతి గ్రంథాల్లోనూ ప్రతిదీ చెప్తూ ఉంటుంది. అండ్ సైన్స్ ఒకటి గంట కాలిస్తే ఇంకోటి తీసి గంట కాలవడం సైన్స్ అంటారు, అంతే కదా, బుల్లెట్ రావడం. మళ్ళీ కర్మ సిద్ధాంతం సైన్స్ కాదు కదండి. అది ఈ రోజుల్లోనే చూస్తున్నారు. ఒకరికి ఏదైనా కష్టపెట్టినా, ఒకరికి పాపం పెట్టినా అది ఇమ్మీడియట్ రిటర్న్ కర్మ వచ్చేస్తూ ఉంటుంది. అందుకే చెప్తుంటాను, ఒకరి గురించి ఏదైనా అనేటప్పుడు కానీ చెడు కోరుకోకండి. అండ్ దట్స్ వన్ థింగ్. ఒక 10 మందిని ఇబ్బంది పెట్టి ఎదగాలని చూడకండి. అండ్ అలాగే ఈ సినిమాలో కూడా అదే ఉంది, దేవుడిది, హౌ దే కనెక్టెడ్. అండ్ విషింగ్ ద టీమ్ ఒక మంచి థీమ్తో ముందుకు వస్తున్నారు. ఇలాంటి సినిమాలు బాగా ఆడాలి. అండ్ ఐ విష్ ప్రతి ఒక్కరు 2 రాష్ట్రాల్లోనూ December 25న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.